నమస్తే ఫ్రెండ్స్, అందరికీ రామ్ రామ్. మొన్న లెన్స్ కార్డ్ అనేది ఇష్యూ వచ్చింది. లెన్స్ కార్డ్ అనేది కాదు, సెక్యూరిటీ దాంట్లో కూడా చాలా అదవుతున్నాయి. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అంటే మన సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో మనం చేస్తే మినిమం 12 అవర్స్ జాబ్ చేయాలి. 12 అవర్స్ జాబ్ చేస్తే 12 అవర్స్ జాబ్లా అంటే హాఫ్ డే మొత్తం ఆడ డ్యూటీలోనే సావాలి. ఆ డ్యూటీలోనే సావాలి. మళ్ళీ షేవింగ్ చేసుకోవాలి, మీసాలు ఉండొద్దు, షేవింగ్ క్లీన్ షేవ్ ఉండాలి. ఎంటికలు కూడా ఇంత ఉండొద్దు, ఇగో ఇట్లా ఉండొద్దు, ఎంటికలు ఇట్లా మీసం ఉండొద్దు, ఇట్లా షేవింగ్ ఉండొద్దు. 12 అవర్స్ జాబ్ ఫ్రెండ్స్, 12 అవర్స్ జాబ్ చేయాల్సి వస్తుంది. 12 అవర్స్ జాబ్ సెక్యూరిటీ ఫీల్డ్లో. నేను లాక్డౌన్లో నాకు ఏ జాబ్ లేదని చెప్పి నేను ఒక హాస్పిటల్లో చేసిన. ఇక మనకి సోర్స్ ఏం లేదు, మన ఇంట్లో మనమే సోర్స్ అని చెప్పి నేను ఒక హాస్పిటల్లో చేసిన. ఆ హాస్పిటల్లో నేను 12 అవర్స్ చేసిన. మళ్ళీ అది రొటేషన్ షిఫ్ట్, ఎవ్రీ వీక్లీ మార్నింగ్ నైట్ 8 to 8, నైట్ 8 to మార్నింగ్ 8. ఈ లెన్స్ కార్డ్ అనేటిదే కాదు, సెక్యూరిటీ ఫీల్డ్ ఉంది, అది కూడా 12 అవర్స్ తీసేయాలి. 8 అవర్స్ అనేటిదే ఉండాలి సెక్యూరిటీ ఫీల్డ్లో. ఈ థర్డ్ పార్టీ బాడకాలు వచ్చి బాగా పైసలు తినేసి, మళ్ళీ ఫీల్డ్ ఆఫీసర్లు పైసలు తిని, బాడకాళ్ళు ఇంకా సూపర్వైజర్లు కూడా పైసలు తిని. నేను కూడా ఒక సూపర్వైజర్నే ఉండే, నేనేం కాదంటలే. ఐఎమ్ ఆల్సో ఏ సూపర్వైజర్. నేను కూడా ఒక సూపర్వైజర్ అనేది ఉండే, కానీ నేనైతే ఎవరి దగ్గర పైసలు తినలేను. నాకు అట్లాంటి లెక్కలు కూడా వద్దు. లెన్స్ కార్డ్ అనేదే కాదు, ఈ సెక్యూరిటీ ఫీల్డ్ కూడా సేమ్ అట్లనే ఉంది. చాలా మోసం, చాలా ఇంకా చెప్పాలంటే డాష్ 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 అవుతుంది దాంట్లో. ఒక్కసారి బంజారా హిల్స్లో పోయి చూడుర్రి, హాస్పిటల్స్లో ఒక్కసారి పోయి అడుగుర్రి. అంతేందుకు, బాలకృష్ణ గారి హాస్పిటల్ ఉందా, ఏంటది, బసవతారకం హాస్పిటల్లో పోయి అడగండి, ఎన్ని అవర్స్ చేస్తున్నారు మీరు అంటే 12 అవర్స్ అంటున్నాడు. 12 అవర్స్ జాబ్ అంటాడు. 12 అవర్స్ జాబ్. ఈ 12 అవర్స్ అనేది జాబు తీసేయాలి. మనిషికి కూడా ఛాన్స్ ఉండాలి, 8 అవర్స్ జాబ్ ఉండాలి. అండ్ ఈ థర్డ్ పార్టీ సెకండ్ పార్టీ బాడకాలు కూడా పోవాలి. వీళ్ళ గురించే మా లాంటి వాళ్ళకి జాబ్ రోల్స్ వస్తలేవు, ఆన్ రోల్ జాబ్స్ వస్తలేవు, మంచి బతుకుతలేవు. ఈ బాడకాలు సెక్యూరిటీ ఏజెన్సీలు పెట్టుకొని సర్వనాశనం చేసేస్తారు. సర్వనాశనం అంటే నాశనం చేస్తారు, సర్వనాశనం చేస్తారు ఫీల్డ్ అంతా. అండ్ దీంట్లో సెక్యూరిటీ ఫీల్డ్ అనేది ఒక సూపర్వైజర్ ఉంటాడు, మళ్ళీ ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఫీల్డ్ ఆఫీసర్ వాడకాలు కూడా ఒక్కొక్కడు మంచిగా ఉంటాడు, ఒక్కొక్కడు మంచిగా ఉంటాడు. ఆ ఫీల్డ్ ఆఫీసర్లు కూడా ఎట్లా అంటే, ఎగ్జాంపుల్ నేను 2022లో నేను ఒక సెక్యూరిటీ ఫీల్డ్లో చేసిన సూపర్వైజర్ లాగా. నాకు ఒక మంత్ పైసలు రాలేవు. ఎందుకు అంటే మా కాడు ఇయ్యలేడు, మాకు ఆ హాస్పిటల్ వాడు ఇయ్యలేడు, అందుకొంచెం మేము మీకు ఇయ్యలేకపోతున్నాం అని చెప్పి నా 13,500 పోయినాయి. 27 డేస్ ఆ శాలరీ నేను వదులుకున్నాను. పోయినా చాలాసార్లు పోయినా ఆడు లెటర్ రాసి ఏమన్నాడు, లెటర్ రాసి పెట్టినా అన్నది, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, జిరాక్స్ కూడా ఉన్నాయి అన్నీ. వాడు ఏమంటాడు, ఫీల్డ్ ఆఫీసర్, వాడు ఫీల్డ్ ఆఫీసర్ కన్నా పెద్దవాడు అంటాడు. వాని దగ్గర పోయినాను, అది చేసినాను, ఇది చేసినాను, అంతా చేసినాను. బాబా నా పైసలే బొక్క అయినాయి. కానీ ఈ సెక్యూరిటీ ఫీల్డ్ వేస్ట్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా కదా. పెద్ద ఇంకా నాకు కలిసి మాటలు వస్తాయి కానీ నేను చెప్పుకోలేకపోతున్నా. పెద్ద డాష్ అంటే ఈ సెక్యూరిటీ ఫీల్డ్ ఒకటే. డాష్ నా కొడుకుల వల్లనే ఈ సెక్యూరిటీ ఫీల్డ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఈ సెకండ్ పార్టీ బాడకాలు పోవాలి, థర్డ్ పార్టీ బాడకాలు పోవాలి, ఈ మధ్యలో పైసలు తినే బాడకాలు పోవాలి, పోతేనే మంచిది. ఆ హాస్పిటల్ వలన ఆన్ రోల్ జాబ్స్ చేయాలి. ఆన్ రోల్ జాబ్ చేస్తే మా లాంటి వాళ్ళకి మంచిది. అకౌంటే పైసలు వచ్చేస్తాయి. ఈ మధ్య ఉన్న బాడకాలు తినలేరు.